నిజం చెప్పబోతున్న దాసుని సత్తిపండుతో షూట్ చేయించిన జ్యోత్స్న కుట్రను బయటపెట్టిన కార్తిక్. ఇంతకు జ్యోత్స్న చేసినటువంటి ఈ పనిని కార్తిక్ ఎలా కనిపెట్టాడు, ఎలా ఇదంతా కూడా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొత్తం మీద కాశీ అయితే చేసినటువంటి పని ఏదైతే ఉందో అది దాస్కి తెలిసింది. దాంతో ఇక దాసు కాశీని ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడు కాశీ వెళ్ళి జ్యోత్స్నని కలుస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య సంభాషణ విన్న తర్వాత జ్యోత్స్న వెళ్ళిపోవడంతో కాశీని కొడతాడు. ఇక దాసు అయితే దాసుకి ఎదురు చెప్పి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాసు నేను లేట్ చేసి ఉపయోగం లేదు అని చెప్పేసి ఆలోచించి ఇక ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చినటువంటి దాసు శివనారాయణ గారు అని చెప్పని అనుకుంటూ లోపలికి వచ్చేసరికి జ్యోత్స్న దాస్ని బయటే ఆపేస్తుంది. దయచేసి చెప్పొద్దు నాన్న, దయచేసి నువ్వు నిజం బయట పెట్టొద్దు నాన్న అని చెప్పని అంటూ ఉంటే, నేను ఇక్కడికి వస్తానని చెప్పి నీకు ఎలా తెలుసు అని చెప్పని అడుగుతాడు. కాశీ నువ్వు మాట్లాడుకోవటం నేను విన్నాను, నేను చూశాను అంటుంది. దాంతో ఇంకేముంది, ప్రిపేర్ అయిపోయావు కదా, ఇంకా బాధ ఏమీ లేదులే అని చెప్పేసేసి ఇక దాస్ అయితే లోపలికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక అప్పుడు లోపల శివనారాయణ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైంది దాసు, ఏంటి ఈ టైంలో వచ్చావని చెప్పని అనేసరికి, ఏమీ లేదు సార్, ఉదయాన్నే వచ్చినప్పుడే నేను ఈ విషయాన్ని చెప్పాల్సింది. నేను అనవసరంగా సైలెంట్గా వెళ్ళిపోయానంటే నీ ముఖం నువ్వేం చెప్తావు, వాడి బొందండి, ఇప్పుడు వాడి మాటలేం పట్టించుకోకండి అంటూ ఉంటే ఈలోపు సుమిత్ర వస్తుంది. వదినారా, నువ్వు కూడా ఈ విషయం తెలుసుకోవాలి అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడబోతున్నావురా అంటే, ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అని చెప్పని అంటాడు. దాంతో ఇక పారిజాతం చెప్పాను కదండి, వాడికి పిచ్చుంది, సగమే బుర్ర పనిచేస్తుంది, ఆ సగం బుర్రతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అని అంటే, అమ్మా దయచేసి నువ్వు ఇంకా మాట్లాడుకు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు అని అంటూ, ఒక పుట్టుక అని చెప్పని అని ఆ రోజున నా కూతురు జ్యోత్స్న పుట్టింది అని చెప్పని అంటాడు. ఒక చావు, జ్యోత్స్న పుట్టిన రోజునే సైదులుగాడు చచ్చిపోయాడు అని చెప్పని గుర్తు చేస్తాడు దాస్ అయితే. దాంతో ఇక అవును, ఆ రోజు సైదులు చచ్చిపోయాడు అని చెప్పని సుమిత్ర కూడా అంటుంది. మరి ఒక బతుకు అన్నవి ఏంటి దాసు అని అంటాడు శివనారాయణ. ఒక బతుకు, ఈ ఇంటి వారసురాలు చావుకి దూరంగా బతికి పారిపోయింది, ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనగానే, ఈ ఇంటి వారసురాలు ఇక్కడే ఉంది కదా దాసు, ఎదురుగానే ఉంది కదా అంటూ ఉంటే, కాదు వదినా, ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు అని చెప్పని అంటాడు. జ్యోత్స్న నా కన్న కూతురు, నా కళ్ళెదురుగా ఉంది, ఇంకేంటి దాసు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు వదినా అని అంటాడు. దాంతో సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు దాసు, జ్యోత్స్న నా కన్న కూతురు, చిన్నప్పటి నుంచి దాన్ని కని పెంచిన దాన్ని, నాకు తెలియనట్టు మాట్లాడతావు అని అంటే, కాదు వదినా, జ్యోత్స్న నా కూతురు, నా కన్న కూతురు అంటాడు. ఒక్కసారిగా పారిజాతం ఇంకేముంది, అయిపోయింది, వీడెందుకు వింటాడు మాట అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు దాస్ అయితే, అవునొదినా, నేను చెప్తుంది అబద్ధం కాదు, జ్యోత్స్న ఎవరో కాదు, నా కన్న కూతురు. ఆ రోజున మా అమ్మ చేసిన పని వల్ల, మా అమ్మ చేసిన పాపం వల్ల ఇప్పటి వరకు కూడా ఈ భారాన్ని మోస్తూనే ఉన్నాను అని అంటాడు. జేంటత్తయ్య ఇదంతా అంటే, వాడేదో పిచ్చిగా వాగుతూ ఉంటాడు, నువ్వు వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు సుమిత్ర, నువ్వు లోపలికెళ్ళి పడుకో, అసలే నీకు ఆరోగ్యం కూడా సరిలేదు. ఏరా, ఒక పక్క ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిలేక బాధపడుతూ ఉంటే, కుటుంబం అంతా ఎలాగా ఏంటా అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇప్పుడు నువ్వేంటి ఈ కథ మొదలు పెట్టావు అంటే, కథ, ఈ కథకి మూలం నువ్వే కదమ్మా, దీనికి బీజం వేసిందే నువ్వు అని అనేసరికి, దాసు అసలేం జరిగిందో చెప్పు అంటాడు శివనారాయణ. యావండి, ఏమీ లేదు, వదిలేయండి అంటే, నువ్వు మాట్లాడుకు పారిజాతం, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు, ఇక ఎవరు ఆపినా సరే దాస్ చెప్పాల్సిందే, నేను వినాల్సిందే అంటూ, చెప్పు దాసు, ఏం జరిగింది అని అంటే, సార్ నన్ను క్షమించండి, ఈ నిజాన్ని ఇంత ఆలస్యంగా మీ దాకా తీసుకొస్తున్నందుకు నన్ను క్షమించండి, మీకు ఎప్పుడో చెప్పాల్సినటువంటి ఈ విషయాన్ని నేను ఇన్నాళ్ళు కూడా మీకు చెప్పకుండా దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి, కానీ దాచటానికి కూడా కారణం ఉంది, ఏ కారణం లేకుండా నేను ఆ పని చేయలేదు అని చెప్పని అంటాడు. సరే ఏంటో ఆ విషయం చెప్పు అంటే, జ్యోత్స్న అయితే సుమిత్ర వదిన కూతురు కాదు, దశరథన్నయ్య కూతురు కాదు, నా కన్న కూతురు, నా కన్న బిడ్డను తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది మా అమ్మ అని అంటాడు. అవునా, మరి సుమిత్ర కన్న కూతురు ఏమైంది దాసు అని అంటూ ఉంటే, సుమిత్ర వదిన కన్న కూతురు బతికే ఉంది సార్ అని అంటాడు. బ్రతికే ఉందా, ఎక్కడుంది అంటే, జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు అనే నిజం
పారిజాతానికి నీకు కాకుండా జ్యోత్స్నకు కూడా తెలుసా అని అంటాడు. తెలుసు సార్, జ్యోత్స్నకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు సుమిత్ర వదిలికి బోన్ మ్యారో ఇచ్చే టైంలో ఎక్కడ నిజం బయటపడుతుందోనని కంగారు పడిపోతోంది. ఎక్కడ తను వారసురాల్ని కాకుండా పోతానో, ఎక్కడ తను వారసురాలు కాదు అనే నిజం బయటపడుతుందోనని టెన్షన్ పడిపోతోంది అని చెప్పని అనగానే, పారిజాతం ఏంటిదంతా అని అంటాడు. అబే అదేమి లేదండి, వాడేదో మాట్లాడుతున్నాడు, మీరు వాడి మాటలు పట్టించుకోకండి అంటుంటే మీరు వాడి మాటలే పట్టించుకుంటున్నారు, ఏం చేయాలి నేను అని అంటూ పారిజాతం అంటుంది. చాలు, ఇప్పటి వరకు నటించింది చాలు, నువ్వు చెప్పింది చాలు, ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఏంటో దాసుని మాట్లాడినివ్వు అని చెప్పు దాసు, ఏంటి అసలు నిజం, నా మనవరాలు ఎక్కడుంది అని అనేసరికి, మీ మనవరాలు ఎవరో కాదు సార్, మీరు ప్రతిరోజు చూస్తున్న వ్యక్తే, మీ కుటుంబం కోసం తాపత్రయపడే వ్యక్తి, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి, తన గురించి తను ఆలోచించుకోకుండా కేవలం మీ కుటుంబం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి, తనే మీ మనవరాలు, నిత్యం మిమ్మల్ని చూసుకుంటూ మీ సేవలు చేసుకుంటోంది అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు? మా మనవరాలు మాకు సేవలు చేసుకుంటోందా? మా మనవరాలు మమ్మల్ని చూసుకుంటోందా? దాసు, అసలు నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా అని అనగానే, అవును సార్, నేను చెప్తోంది నిజం, మీ మనవరాలు ఎవరో ఏంటో నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను సార్ అని అంటాడు దాస్. అయితే చెప్పు దాసు, నువ్వు చెప్తే నా నిజమైన మనవరాలు ఎవరో తెలుసుకుని తీసుకొచ్చి సుమిత్రని కాపాడుకుంటాం అని అంటూ ఉంటాడు శివనారాయణ. తప్పకుండా చెప్తాను సార్ అంటూ దాసు, తను ఎవరో కాదు సార్, మీరంటే ఎంతో అభిమానించే మీ ఇంట్లోనే నిత్యం తిరుగుతూ ఉన్నా అంటూ ఉండగానే ఒక బుల్లెట్ దూసుకుంటూ వచ్చి దాసు గుండెల్లోకి చొచ్చుకుపోతుంది. ఒక్కసారిగా దాసు అమ్మా అంటూ కింద పడిపోతాడు. ఒరే దాసు అంటూ పారిజాతం గబగబా ముందుకొస్తుంది. అలా వచ్చినటువంటి పారిజాతం దాసును చూసి, ఎవరో దాసుని కాల్చేశారు, ఎవరో దాసుని కాల్చేశారు, నా కొడుకుని కాల్చేశారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ, దాసు దాసు లేగు దాసు అని చెప్పి దశరథ కార్తీ అని అంటూ ఉండగానే, ఇక కార్తీక్ అయితే బయట గబగబా లోపలికి వస్తాడు. బయట నుంచి వస్తూ వస్తూ కార్తీక్తో పాటు సత్తిపండుని లాక్కొస్తాడు. ఒక్కసారిగా సత్తిపండు కార్తీక్ని చూసి పరిగెట్టే ప్రయత్నం చేస్తాడు, కానీ లోపలికి లాక్కొస్తాడు. కార్తీక్, దాసుని ఎవరు షూట్ చేశారా అంటే, ఎవరో కాదు తాత, ఇదిగో వీడే షూట్ చేసి పారిపోతూ ఉంటే పట్టుకున్నాను అని అంటే, ఎవర్రా నువ్వు, ఎందుకురా దాసుని షూట్ చేశావు అని చెప్పని అంటూ ఉంటే, ఇక జ్యోత్స్న, ఇంకా అడుగుతారేంటి తాత, వాడి చెంపలు పగలగొట్టకుండా ఇటివ్ బావా, నేను వీడి సంగతి చెప్తాను అంటూ ఉంటే, ఆగుమారదలా, నువ్వు ఇంకా ఎక్కువగా యాక్షన్ చేయకు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఇప్పుడు ఈ గొడవంతా తర్వాత, ముందు దాసుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటుంది పారిజాతం. ఇక సత్తిపండుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో గట్టిగా కట్టేస్తాడు కార్తీక్. మావయ్య, అత్త, మీరిక్కడే ఉండండి, నేను దాసమావయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పని అంటూ ఉంటే, ఇక ఈలోపు దశరథ్ నేను కూడా వస్తాను అంటాడు. సుమిత్ర ఇంకా శివనారాయణ ఇంట్లోనే ఉంటారు. ఇక సత్తిపండు దగ్గరికి వచ్చి శివనారాయణ, ఏరా ఎవడ్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావురా, ఎందుకురా నువ్వు ఈ పని చేసింది, మా దాసుకుని ఎందుకురా కాల్చావు అని అంటూ ఉంటాడు. ఇక ఈలోపు కార్తీక్ దాసుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి కొద్దిగా మిస్ అయిందండి, లేకపోతే ఆ గుండు ఆ తుపాకీ బుల్లెట్ ఏమాత్రం కొంచెం పైకొచ్చినా ఇక అంతే సంగతులు, ఆయనకు గుండెల్లోకి దూసుకుపోయేది అని చెప్పని అంటూ ఉంటే, కరెక్ట్గా ఇలాగే జరిగింది లాస్ట్ టైం కూడా, మామయ్యకి ఇలాగే గురిపెట్టి కాల్చారు అంటే అప్పుడు కూడా సత్తిపండే కాల్చాడనమాట, చెప్తా వీడి సంగతి అని ఇక దాస్ దగ్గర ఉండమని చెప్పేసేసి శ్రీధర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. శ్రీధర్ వాళ్ళు దాస్ దగ్గర ఉండగా కార్తీక్ ఇంటికి వస్తాడు. కార్తీక్ని చూసినటువంటి శివనారాయణ, దాస్ పరిస్థితి ఏంటి అంటే, బాగానే ఉన్నారు, మీరేం కంగారు పడకండి, నాన్నకి చెప్పాను, నాన్న వచ్చి అక్కడ ఉన్నారు అని చెప్పగానే, స్వప్న నాన్న అక్కడే ఉన్నారు అని చెప్పానంటాడు. అవునా, ఇంతకీ వీడెవడరా అంటే, వీడే లాస్ట్ టైం మావయ్యని కాల్చింది కూడా, చెప్పరా సత్తిపండు, నిజమేనా, మా మావయ్యని షూట్ చేసింది కూడా నువ్వే కదూ అని అనేసరికి, సార్ నాకేం తెలియదు సార్, నన్నేం అనకండి సార్ అని అంటూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా మా మావయ్యని షూట్ చేసిన స్పాట్లోనే ఇప్పుడు మా దాస్ మావయ్యని కూడా షూట్ చేశావు, చెప్పు ఎవరు చెప్తే చేసావు ఇదంతా, ఆ రోజున మా మావయ్యని షూట్ చేయమని ఎవరు చెప్పారు, ఈ రోజున మా దాస్ మావయ్యని షూట్ చేయమని ఎవరు చెప్పారు అంటూ ఉంటే, ఇక సత్తిపండు జ్యోత్స్న వంక చూస్తూ ఉంటాడు.
జ్యోత్స్న అయితే వద్దు చెప్పొద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అది శివనారాయణ గమనిస్తాడు. గమనించి జ్యోత్స్న చెప్పిందా అనగానే సత్తిపండు అవును సార్, కాదు సార్, అవును సార్, మేడమే చెప్పారు, డబ్బు పంపించారు అని చెప్పని అంటాడు. అది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని చెప్పి ఆ రోజు వైరా అంటే ఏంటో అనుకున్నాను. నిజమే, ఇంటి దొంగ ఇంట్లోనే ఉండగా ఇంకా ఈశ్వరుడొచ్చి పట్టుకోవాలనుకున్నా ఎక్కడ దొరుకుతుందిలే అంటే, తాత నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అంటే నోరు మొయ్. అనుమానించటమా, నిజమని నిర్ధారణ అయిపోయింది. వాడు క్లియర్గా నువ్వే డబ్బు పంపించావని నువ్వే చెప్పావని చెప్తుంటే ఇంకేంటి మాట్లాడుతున్నావు అని చెప్పానంటాడు శివనారాయణ. దాంతో ఇక ఒక్కసారిగా సత్తిపండు షాక్ అవుతాడు, జ్యోత్స్న షాక్ అవుతుంది, పారిజాతం షాక్ అవుతుంది. సత్తిపండుని పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ దాసుకి ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత ఇక శివనారాయణ వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు దాసుని. ఇక దాసుని శివనారాయణ అడుగుతాడు, చెప్పు దాసు, ఎవరు నా మనవరాలు అంటే, మీరేం కంగారు పడకండి సార్, ఖచ్చితంగా తన తల్లిని కాపాడుకోవడానికి మీ మనవరాలు వస్తుంది. ఆ రోజునే మీరు చూడండి. నేనిప్పుడు చెప్పిన నేనేదో కట్టుకదల్లాను అని ఇదిగో ఈ నాయనమ్మ మనవరాలు అంటారు కూడా. ఖచ్చితంగా సుమిత్రవతిని కాపాడుకోవడానికి తన కూతురు వచ్చి తీరుతుంది. ఆ రోజునే మీరందరూ చూసి తెలుసుకోండి అని చెప్పి ఇక దాస్ అంటాడు. ఇలా మొత్తం మీద సత్తిపండుతో జ్యోత్స్న చేయించినటువంటి కుట్రని కార్తీక్ బయట పెడతాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.